జలముల్లో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అన్నాడు. జలాల్లో పడి వెళ్తే మునిగిపోకుండా ఎలా ఉంటాం చెప్పండి? ఎందుకని ఆ జలాలు గాని, ఆ సముద్రం గాని, ఆ నదులు గాని మనకు హాని చేయకుండా దేవుని పిల్లలు ఎలా కాపాడబడ్డారు? పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఆయన తోడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు నిజమైనటువంటి సహజంగా అంటే భౌతికంగా జలాల్లోకి వెళ్ళనక్కర్లా, సముద్రం దాటించాడు దేవుడు ఇజ్రాయెల్ని. 2 పాయలుగా చీలిపోయింది ఎర్ర సముద్రం. వారు ముందుకు ఆ సముద్రం మధ్యలో నడుస్తూ వెళ్లారు. ఇరువైపులా నీరే, కానీ మధ్యలో వారికి చక్కని ఆరెండు నేల దేవుడు చూపించాడు. ఈరోజు వాక్యం వింటున్న నా సహోదర సహోదరి, మార్గం లేదని బాధపడుతున్నావేమో, నాకు ఎటు తోచట్లేదు, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, వెనుతిరిగి వెనక్కి వెళ్ళలేకపోతున్నాను, నా పరిస్థితి ప్రభా ముందు నుయ్య వెనక గొయ్యలా ఉంది, నేనేమి సాధించలేకపోతున్నాను, ఈ శోధనలు శ్రమలు నాకు సముద్రం వల్లే అడ్డుగా నిలబడ్డాయి అని నువ్వు ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే ఈ వాక్యం నీకోసమే. ప్రభు సన్నిధిలో విశ్వాసం ఉంచి ప్రార్థించు. మోషేకి ఇటువంటి సమస్య ఏర్పడినప్పుడు ఇశ్రాయేలీయులకి వారు కరములు పరలోకం వైపు ఎత్తి ప్రార్థించారట. ఎందుకని? పైనున్న వాని సహాయం వస్తే ఎంత గొప్ప సముద్రాలను మీరు దాటి వెళ్ళగలరు. దేవుని సహాయం మనకు కావాలి. ఆ దేవుని సహాయం పొందడానికే మోషే తన చేతులు పైకెత్తి ప్రార్థించాడు. దేవా, మాకు మార్గం లేకుండా ఉంది, ముందుకు పోలేకపోతున్నాం, వెన్ను తిరగాలంటే శత్రువులు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు, అన్ని వైపుల దారులు మూసుకుపోయాయి, మాకు వేరే మార్గం అంటూ లేదు, వేరే దారి లేదు ప్రభువా, మాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది, మీరే మాకు సహాయం చేయాలి తండ్రి అని కరములు ప్రభు వైపు ఎత్తి ప్రార్థించగా, లైఫ్స్ లో కొన్ని స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఆ లిబరేషన్ అనేది దేవుడే ఇస్తాడు మనకి. ద బాండేజ్ ఫ్రమ్ ద ఎనీ కైండ్ ఆఫ్ బాండేజ్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ టుడే. మీ జీవితంలో ఎటువంటి బంధకాలు, మార్గం లేని పరిస్థితులు, ఎటు తోచని స్థితి మీకు ఏర్పడినప్పుడు మోషే వలె కరములెత్తి ప్రార్థించండి. ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన విని ఊరుకోడు పిల్లరా. ఆయన సముద్రాన్ని కూడా 2 పాయలుగా చీల్చి మార్గం చూపించాడు. మీకు దేవుడు త్వరలోనే మార్గం చూపించబోతున్నాడని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పగలరా? మీ ఇంటికి, మీ కుటుంబానికి, మీ ఆత్మీయ జీవితానికి, మీ ఆర్థిక విషయాలకు, మరి ఆ రోగాల నుండి బయటపడడానికి, ఆ శోధనలో మీరు ఇప్పుడైతే ఏ శోధనలో ఉన్నారో దాని నుండి మీరు బయటపడే విధంగా, మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విధమైన శ్రమ నుండి బయటపడడానికి దేవుడు జ్ఞానం ఇవ్వగలడు, మార్గం కూడా చూపిస్తాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణంగా మనుషులు కలిగే శోధనలు తప్ప మరి ఎక్కువగా మీకు రానివ్వను అన్నాడు. ఒకవేళ శోధన కలిగిన శోధన తప్పించుకునేటువంటి మార్గమును, అంటే శోధనలో ఉన్న మీకు తప్పించుకునే మార్గాన్ని ప్రభు చూపించబోతున్నాడు. ప్రార్థించండి, దేవుని సన్నిధిలో ఎదురు చూడండి. ప్రభు మాకు జీవితంలో ఒక ఆశ్చర్యం జరిగించమని అడగండి. ఆయనకి సమస్తము సాధ్యమే. జలముల్లో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను అన్నావుగా ప్రభువా, ఇదిగో ఈ సముద్రం లాంటి సమస్యల ద్వారా నేను వెళ్తున్నాను, నా కుటుంబం వెళ్తూ ఉంది, మీ హస్తం నాకు తోడుగా ఉంచుతానన్నావు కనుక నువ్వు తప్పక నన్ను కాపాడుతావు తండ్రి. నేను నీ వాగ్దానాన్ని నమ్ముచున్నాను ప్రభువా. అయ్యా, మీ సన్నిధి నాతో పంపుము దేవా. ఈ శోధనలు జయించే శక్తిని నాకు దయచేయి. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి నీ ప్రజలకు సాయం చేశావు. అలాగే నదుల్లో పడి దాటునప్పుడు నీ సహాయం నాకు కావాలి ప్రభా. అగ్ని జ్వాలల్లో పడి నడిచిన ఆ జ్వాలను నన్ను కాల్చవని సెలవిచ్చినావు. ఆమేన్. మనం ఒక కీర్తన పాడుకుందాం. జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, జలములలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు,
ఎటువంటి సముద్రం లాంటి సమస్యలు నువ్వు ఉన్నా నీకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చి ప్రతి ఆపదలోనే మీరు తప్పించబడి రాబోయే శోధన కాలంలో మీరు కాపాడబడుదురుగాక. అపాయంలో ఉన్నప్పుడు ఉపాయం ఇచ్చే దేవునికి మొరపెడుతున్నారా? మొరపెట్టండి. యేసునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రభు అయిన యేసు, నా జీవితంలో ఆశ్చర్యకారం జరిగించండి. ప్రభు, ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు నాయన. ప్రభు, ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఎదురైన ప్రతి ఆపద నుండి, శోధన నుండి, శ్రమ నుండి వారిని విడిపించి నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను. వాగ్దానాన్ని మీరు నెరవేర్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు, విడుదల పొంది స్వస్థత నుండి, ప్రతి అపాయం నుండి వీరు తప్పించబడి నీ గురించి సాక్ష్యం ఇచ్చి నన్ను ఘనపరిచేవారిగా వీరిని, వీరి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాను. మీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో వీరికి సహాయం దయచేయండి. ఆశ్చర్యకరమైన నీ హస్తము చాపి మునిగిపోతున్న పేతును లేవనెత్తిన నా ప్రభు, ఈ ప్రజలను కూడా లేవనెత్తండి. వారు ఏ స్థితిలో మునిగిపోతున్నా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోతున్నా వారు మునిగిపోకుండా వారిని లేవనెత్తబోతున్నాం నాయన. ఈ దినము, ఈ వారంలో, ఈ నెలలో, ఈ సంవత్సరంలో ఎన్నెన్నో కార్యాలు చేయాలని వారు ఉద్దేశించి ఉండగా వారి ఉద్దేశంలో సఫలమవులాగున ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆదుకొని వారిని స్థిరపరిచి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభునామని కనపరుస్తూ మీరు ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33, సామెతలు 1:33 వచనం. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూఎవర్ లిసన్స్ టు మీ విల్ లివ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు విని వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. దయాక్రీడం ధరించేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రే ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. మీ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులని మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద, మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.